పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య పరిచర్యకి నేను మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేషం యోహాను శుభవార్త 15వ అధ్యాయము 9వ వచనము నుండి 17వ వచనం వరకు గ్రహించబడి ఉన్నది. ఈనాటి వాక్యంలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే ప్రియులారా, క్రీస్తు ప్రభు మనందరినీ తన ఆజ్ఞలను పాటించమని కోరుతూ ఉన్నారు. మనల్ని స్నేహితులు అని పిలుస్తూ ఉన్నారు. తరువాత నేను మిమ్ము ఎన్నుకున్నాను, మీరు కాదు నన్ను ఎన్నుకొన్నది అని అంటున్నారు. చివరగా మనందరం ప్రేమ కలిగి జీవించాలని ప్రభు చెప్తున్నారు. ఈ వాక్యాలని మనం క్షుణ్ణంగా ఇంకా విపులంగా పరిశీలిద్దాం. మొట్టమొదటిగా ప్రియులారా, క్రీస్తు ప్రభు ఈరోజు వాక్యంలో మనకు ఒక మాట చెబుతూ ఉన్నారు. యోహాను శుభవార్త 15వ అధ్యాయము అక్కడ 15వ వచనం మీ కొరకు చదువుతాను. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు, కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులను పిలువక స్నేహితులు అని పిలిచేదను. ఐఎమ్ గోయింగ్ టు కాల్ యూ యాజ్ మై ఫ్రెండ్స్. మొట్టమొదటిది ఈరోజు వాక్యంలో ప్రభు చెప్పేది, నేను మిమ్ములను నా స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాను అంటున్నారు ప్రియులారా. దేవుని స్నేహితులు. అమ్మో, మనం దీన్ని ఆలోచన చేసుకోవటానికే చాలా ఒకలాంటి భయం. దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ? యేసు ప్రభు ఎక్కడ, మనం ఎక్కడ? హీఈస్ గ్రేటర్ గాడ్, ఏ బిగ్ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్, ఆల్ మైటీ గాడ్. అంత పెద్ద దేవునికి మనం స్నేహితులు అంట. నేను మిమ్ములను స్నేహితులను పిలుస్తూ ఉన్నాను అంటున్నారు. నేను మిమ్మల్ని సేవకులను పిలవట్లేదు, స్నేహితులు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చూసి మనం ఒకసారి ఎక్కడైనా ఏ దైవజనుడినైనా దేవుడు నా స్నేహితుడు అని పిలిచారా అని ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ప్రియులారా, యాకోబు గారు రాసిన లేఖలో అబ్రహాము గురించి ఒక చక్కటి వాక్యం అక్కడ రాయబడి ఉన్నది. దేవుడు అబ్రహాముని తన మిత్రుడు, తన స్నేహితుడు అని చెప్తున్నాడు. అబ్రహాం ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్ సేస్ ద స్క్రిప్చర్. యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము అక్కడ చదవలసిన వాక్యము 23. అబ్రహాము దేవుని విశ్వసించెను, అతని విశ్వాసము వలననే దేవుడు అతనిని నీతిమంతునిగా ఎంచెను అని లేఖనము నెరవేరెను. అతడు దేవుని మిత్రుడుగా పిలువబడెను. మరోసారి చదువుతున్నాను. అతడు అంటే అబ్రహాము దేవుని మిత్రుడుగా పిలువబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహాం దేవుని మిత్రుడు అంట ప్రియులారా. మనందరికీ తెలుసు అబ్రహాం జీవితం. అబ్రహాము తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో యుద్ధాలు చేయవలసి వచ్చింది. మీ అందరికీ తెలుసు, 70 సంవత్సరాల ప్రాయంలో దేవుడు అబ్రహాముని తన సొంత ఊరి నుండి పిలిచి వేరే ప్రదేశానికి వెళ్ళమని అనగానే అబ్రహాము సమస్తము వదిలిపెట్టి దేవుని మీద ఆధారపడి, దేవుని మీద విశ్వాసముతో, నమ్మకముతో చుట్టుపక్కలను, బంధుమిత్రులను అందరినీ వదిలిపెట్టి దేవుడు చూపించిన ప్రదేశానికి అబ్రహాము వెళ్ళాడు. తర్వాత దేవుడు అబ్రహామును పరీక్షించాడు. లేక పుట్టాడు ఇస్సాకు అబ్రహాముకి. కానీ దేవుడు ఘోర పరీక్ష పెట్టాడు అబ్రహాముకి. తన ఏకైక కుమారుడు సుమారు 99-100 సంవత్సరాల వయసులో వృద్ధుడైన సమయంలో అబ్రహాముకి దేవుడు ఇస్సాకును దయచేశాడు. కానీ ఆ ఇస్సాకునే బలిగా ఇవ్వమన్నాడు. ఘోర పరీక్ష పెట్టాడు, అగ్ని పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో కూడా అబ్రహాము పాస్ అయ్యాడు. అబ్రహాముకి దేవునికి సమస్తం ఇచ్చాడు. కాబట్టే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది అబ్రహాము దేవునికి మిత్రుడయ్యాడు. మరి పునీతులలో గనక మనం పరిశీలించి చూసినట్లయితే పునీత తెరేసమ్మ గారు, చిన్న తెరేసమ్మ గారు, ఆమె కేవలం 24 సంవత్సరాలు మాత్రమే బ్రతికింది. చాలా తక్కువ సమయం, 24 సంవత్సరాలు. ఆ 24 సంవత్సరాల్లో
ఈ యొక్క పునీతురాలు చిన్న తెరేసమ్మ గారు, లిటిల్ ఫ్లవర్ అంటారు ఆమెని. ఆమె చాలా వ్యాధితో చాలా బాధపడిందండి. ఎప్పుడూ ఆమె అనారోగ్యంగా ఉండేది. ఆమె ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది. యేసయ్యా, నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను కదా, ఇంతగా నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, నీ కోసం సమస్తము కూడా నేను త్యాగం చేస్తున్నాను కదా యేసయ్యా, మరి నాకెందుకు ఇన్ని కష్టాలు నువ్వు ఇస్తున్నావు, నాకెందుకు ఇన్ని బాధలు నువ్వు ఇస్తున్నావు అని చిన్న తెరేసమ్మ గారు యేసు ప్రభుని ప్రశ్నించారు. అప్పుడు యేసయ్య ఆమెకు ఒక మాట చెప్పారు ప్రియులారా, చిన్న తెరేసమ్మ గారితో. ప్రభు ఏమన్నారంటే, నేను ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తానో వారికి నా శ్రమలలో పాలు పంచుకునే భాగ్యం ఇస్తాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తానో వారికి నా శ్రమల్లో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తాను. నేను ఎవరినైతే నా స్నేహితులుగా భావిస్తానో వారికి ఎక్కువ సిలువను, ఎక్కువ శ్రమను వారికి ఇస్తానని క్రీస్తు ప్రభు సందేశం ఇచ్చారు. అప్పుడు చిన్న తెరేసమ్మ గారు నవ్వుకుంటూ ఒక చలోక్తిలాగా, ఒక ఫ్రెండ్స్ మాట్లాడుకునేటట్లుగా క్రీస్తు ప్రభుతో చిన్న తెరేసమ్మకి ఏమన్నారంటే, ఆహా ఓకే యేసయ్యా, ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, అందుకనే మీకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు అంది. యేసు ప్రభు ఏమన్నారు, నేను ఎవరినైతే నా స్నేహితులుగా, నా ఫ్రెండ్స్గా భావిస్తానో వాళ్ళకి ఎక్కువ శ్రమలు ఇస్తానంటే, చిన్న తెరేసమ్మ గారు అన్నారు, అందుకేనా మీకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు నాకు అర్థమైందిలే అని చిన్న తెరేసమ్మ గారు అంటూ ఉన్నారు. ప్రియులారా, నీవు నీ జీవితంలో కష్టాలు పడుతుంటే, నీవు నీ జీవితంలో ఎక్కువ శ్రమలు పడుతూ ఉంటుంటే ఒక రకంగా నువ్వు సంతోషించాలి. ఎందుకంటే దేవుడు నిన్ను తన స్నేహితురాలుగా, తన స్నేహితుడుగా ఎంపిక చేసుకున్నాడు కాబట్టి నీకు ఎక్కువ శ్రమలు వస్తున్నాయేమో బహుశా. అందుకే ఆనందపడండి, సంతోషపడండి. బీ హ్యాపీ దట్ గాడ్ హ్యాస్ చోజన్ యూ యాజ్ హిజ్ ఫ్రెండ్. దట్స్ వై హీస్ గివింగ్ యూ సమ్ ప్రాబ్లమ్స్, సమ్ ట్రబుల్స్, సమ్ సఫరింగ్స్, సో దట్ యూ మే పార్టిసిపేట్ ఇన్ హిజ్ క్రాస్. యూ మే క్యారీ హిజ్ క్రాస్. యూ మే పార్టిసిపేట్ ఇన్ హిజ్ సఫరింగ్స్. నీవు దేవుని స్నేహితుడు. అబ్రహాము కష్టపడినట్లు, చిన్న తెరేసమ్మ గారు కష్టపడినట్లు నువ్వు కూడా కష్టపడుతూ ఉంటే సంతోషపడు. ఎందుకంటే దేవుడు నిన్ను తన స్నేహితురాలుగా, తన స్నేహితుడిగా ఎంపిక చేసుకున్నాడు. ప్రియులారా, స్నేహం అంటే, స్నేహానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అందరినీ మనం స్నేహితులని పిలవలేము. వీ కెనాట్ కాల్ ఎవ్రీబడి యాజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ హ్యావ్ సమ్ క్వాలిటీస్. స్నేహితులకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఫ్రెండ్స్ మధ్య నమ్మకం. ఒకరినొకరు నమ్మాలి. ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. ఆ ఫ్రెండ్కి నువ్వు ఏమన్నా చెప్పొచ్చు, కానీ ఆ ఫ్రెండ్ ఊరంతా చెప్పడది. నువ్వు చెప్పింది ఆ ఫ్రెండ్ తన మనసులోనే ఉంచుకుంటాడు. నమ్మకం. తర్వాత పంచుకోవటం, షేరింగ్. నాకున్నది నీతో పంచుకుంటాను, నీకున్నది నువ్వు నాతో పంచుకుంటావు. సో ఒకరితో ఒకరు ఆ యొక్క సమానంగా పంచుకుంటారు. రెండవది సమయం, టైం. ఫ్రెండ్స్ ఒకరితో ఒకరు సమయం ఉండాలి. తర్వాత ఆపదలో ఆదుకోవాలి, త్యాగం కలిగి జీవించాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. సో ఇవన్నీ ఫ్రెండ్షిప్కి ఉన్న లక్షణాలు. నువ్వు నిజంగా దేవుని ఫ్రెండ్ అయితే, నువ్వు ఇఫ్ యు ఆర్ రియల్లీ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని పట్ల నువ్వు మరి ప్రేమగా ఉంటున్నావా, సమయాన్ని ఇస్తున్నావా, గుడికి వెళ్తున్నావా, వాక్యం చదువుతున్నావా, మరి దేవుని ఫ్రెండ్ కదా, దేవుడి పట్ల గౌరవంగా ఉంటున్నావా, అంటే పూజ అంటే గౌరవేనా, భక్తేనా, లేకపోతే అవహేళనగా ఉంటున్నావా, త్యాగం, దేవుని కోసం నువ్వేం త్యాగం చేస్తున్నావు, దేవుని నువ్వు ఎలా గౌరవిస్తున్నావు. సో ఈ లక్షణాలన్నీ, ఫ్రెండ్షిప్కి ఉన్న లక్షణాలన్నీ దేవునికి నీ మధ్య కూడా ఉండాలి. సో నెంబర్ 1, ఈరోజు సువిశేషంలో దేవుడు మనల్ని స్నేహితులు అని పిలుస్తున్నారు. కాబట్టి మనం కూడా అదే స్నేహాన్ని, అదే ప్రేమని దేవునికి ఇచ్చేటట్లుగా ఉండాలి. ఇంకో ముఖ్యమైన మాట ఏంటి, ఈనాటి సువిశేషంలో ప్రభు చెప్పేది ఏంటంటే, నా ఆజ్ఞలను పాటింపుడు. దేవుని ఆజ్ఞలు ఎలా పాటించాలి? నేను
నా తండ్రి ఆజ్ఞను ఎలా పాటించానో మీరు కూడా నా ఆజ్ఞలు పాటించండి. అంటే గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ అస్ టు ఫాలో హిస్ కమాండ్మెంట్స్. తన ఆజ్ఞలు పాటించమని దేవుడు కోరుతున్నాడు. వాక్యం చదువుతాను మీ కొరకు. యోహాను శుభవార్త 15వ అధ్యాయము చదవలసిన వాక్యం 10వ వచనము. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండునట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. సో నా ఆజ్ఞలను పాటించినచో అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే ఆయన ప్రేమలో మనం నెలకొని ఉంటాం. అంటే ఆజ్ఞలు పాటించాలి. ఇప్పుడు కొద్దిగా ఈ ఆజ్ఞలు అన్న అంశాన్ని గురించి కొద్దిగా ధ్యానం చేద్దాం ప్రియులారా. మనందరికీ తెలుసు మనకెన్ని ఆజ్ఞలు ఉన్నాయి. మనందరికి తెలిసిన ఏంటంటే 10 ఆజ్ఞలు. దేవుడు మరి యావే ప్రభు సీనాయి పర్వతంపై మోషే ప్రవక్తకి 10 ఆజ్ఞలు అందజేశారు. 10 ఆజ్ఞలు మీకు గుర్తున్నాయా? 10 ఆజ్ఞలు ఏంటో? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? సర్వేశ్వరుని దేవుని మాత్రమే ఆరాధించుదువుగాక, మొట్టమొదటిది. రెండవది, దేవుని నామమును వ్యర్థముగా పలుకక ఉందువుగాక. దేవుని నామాన్ని వ్యర్థంగా ఎప్పుడు పెడితే ఎప్పుడు, ఎక్కడ పెడితే ఎక్కడ అమంగళం చేయకూడదు, వ్యర్థముగా పలుకక ఉందువుగాక. మూడవది, సర్వేశ్వరుని పండుగ దినములలో పరిశుద్ధపరచుదువుగాక. పండుగ దినాలు లేదా ప్రతి ఆదివారం లేదా గొప్ప గొప్ప పండుగలు ఉన్నప్పుడు మన దేవాలయానికి వెళ్ళి దేవునికి మరి ఆరాధన, మరి ఈ యొక్క మన తరపున మనం ఒక అప్పుబడి ఉన్నాం దేవునికి. ఆదివారం గుడికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, దేవునికి వందన సమర్పణ చేయాలి, స్తోత్రం చెప్పాలి దేవునికి. సో సర్వేశ్వరుని పండుగ దినముల్లో పరిశుద్ధపరచుదువుగాక. నాలుగవది, తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మనం గౌరవించాలి, వారి పట్ల ప్రేమగా ఆప్యాయంగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి, వారిని గౌరవించాలి. ఐదవది, నరహత్య చేయక ఉందువుగాక. హత్యలు చేయకూడదు, వేరేవారిని చంపకూడదు. హత్య అనగానే కేవలం కత్తులతో వెళ్ళి చంపటమే కాదు, నోటి మాటతో కూడా మనం ఎవరిని చంపకూడదు. సో నరహత్య చేయక ఉందువుగాక. ఆరవది, మోహ పాపములు, కామక్రియలకు దూరంగా ఉండాలి, మోహపాపములు చేయక ఉందువుగాక. ఏడవది ప్రియులారా, దొంగిలింపక ఉందువుగాక. అంటే దొంగతనాలు చేయకూడదు. ఎనిమిదవది, అబద్ధాల సాక్ష్యాలు చెప్పకూడదు. తొమ్మిదవది, మోహతలంపులను తలంపక ఉందువుగాక. మోహతలంపులు మరలా కామానికి సంబంధించిన విషయం. మోహతలంపుల తలంపక ఉందువుగాక. పదవది, పరుల సొమ్మును ఆశింపక ఉందువుగాక. వేరే వాళ్ళ ఆస్తుల మీద కన్ను వేయొద్దు, ఉన్నదాంతో తృప్తి చెందండి. సో ఈ 10 ఆజ్ఞలు, ఈ 10 ఆజ్ఞలను కూడా సమరైజ్ చేశారు, కుదించి 2 ఆజ్ఞలుగా చేశారండి. 10 ఆజ్ఞలన్నీ 2 ఆజ్ఞలలో అణిగి ఉన్నవి. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? మొట్టమొదటిది, సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించుదువుగాక. రెండవది, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించుదువుగాక. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని నువ్వు అలా ప్రేమించాలి. సో ఈ 10 ఆజ్ఞలు ఉంటే ఈ 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా కుదించారు. 2 ఆజ్ఞలు, దేవుని ప్రేమ, సోదర ప్రేమ. ఇవి ప్రియులర ప్రేమ. అయితే ఒక విషయం ఇక్కడ జరిగింది పాత నిబంధనలో. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఏం చేశారంటే ఈ 10 ఆజ్ఞలని 613 ఆజ్ఞలు చేశారండి. 613 ఆజ్ఞలు. ఈ 613 ఆజ్ఞలలో 365 ఆజ్ఞలు నెగిటివ్గా, అంటే ఇది చేయొద్దు, ఇది చేయకూడదు, 365 ఆజ్ఞలు మనం ఏమైతే చేయకూడదో అక్కడ లిఖించారు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. తర్వాత 248 ఆజ్ఞలేమో మనం ఏమి చేయాలి. ఇంగ్లీష్లో చెప్పాలంటే డూస్ అండ్ డోంట్స్. డోంట్స్ ఎన్ని? 365.
డోంట్ డూ దిస్, డోంట్ డూ దాట్, డోంట్ డూ దిస్. 365 మంది, 365 నెగిటివ్ కమాండ్మెంట్స్, 248 పాజిటివ్ కమాండ్మెంట్స్ వాళ్ళు సృష్టించారు. ప్రజలకు ఇంకా భారం ఎక్కువైంది. యావే ప్రభు 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ 10 ఆజ్ఞలను కుదించి 2 ఆజ్ఞలే చేస్తే ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు, స్క్రైబ్స్ అండ్ ఫారిసీస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ 10 ఆజ్ఞల్ని 613 ఆజ్ఞలు చేశారు. ప్రజలకి విపరీతమైన బరువు. ప్రతిదీ ఇది ఎలా చేయాలి, చేతులు కడుక్కోవాలి, సాబత్తులో ఏం పాటించాలి, జంతువులుకి నీళ్లు పెట్టవచ్చా, నీళ్లు పెట్టకూడదా, ఎప్పుడు సాబత్తు రోజున ఎవరికైనా సహాయం చేయొచ్చా, చేయకూడదా, ఇవన్నీ బుర్రలేనటువంటి ఆజ్ఞలన్నీ వాళ్ళు మల్టిప్లై చేశారు. అక్కడ అవసరం లేవు అవన్నీ. సోదర ప్రేమ, దేవుని ప్రేమ, ఈ రెండే మెయిన్. కానీ క్రీస్తు ప్రభు ఏం చేశారు, ఈ ఆజ్ఞలన్నిటినీ మొత్తాన్ని ఒకే ఆజ్ఞ చేశారు. ఒకే ఒక ఆజ్ఞ. ఏమన్నారు క్రీస్తు ప్రభు, నేను మిమ్ము ఎట్లా ప్రేమించానో అదే విధంగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రైజ్ ద లార్డ్. ఇదంతా ఒకే ఆజ్ఞ. నేను యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ, యూ టు లవ్ వన్ అనదర్. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న, ఈ యేసుప్రభు చెప్పేది ఏముందండి? పాత నిబంధనలో కూడా ఆల్రెడీ చెప్పారు కదా, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువారిని ప్రేమించమన్నారు కదా. మరి దానికి యేసయ్యకి చెప్పిన దానికి తేడా ఏంటంటే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువారిని ప్రేమించు అని అన్నాం కదా. అందరూ వారిని ప్రేమించుకోరు. కొంతమంది పిసనారోళ్ళు ఉంటారు, డబ్బు ఖర్చు పెట్టరు, వాళ్ళు తినరు, వేరే వాళ్ళని కూడా తిననీరు. వాళ్ళు మంచినీళ్ళు లేకపోతే జ్యూస్ వాళ్ళు తాగరు, వేరే వాళ్ళని కూడా తాగనీరు. నేను వాక్యం పాటిస్తున్నానే కదా, పాటిస్తున్నా కదా. నేను ప్రేమించుకున్నట్లే వేరే వారిని ప్రేమించమన్నారు. నేను అసలు సరిగ్గా భోజనమే తిన్నాను, నేను మాంసం తిన్నాను. మా ఇంట్లో అసలు నేను మాంసమే తిన్నాను. సో తండ్రి ఏమంటాడు, నేనే తినట్లేదు కదా, ఇంటోళ్ళు ఎవరూ తినకూడదు. లేకపోతే నేనే ఎప్పుడు థమ్స్అప్ నేనే తాగలేదు కదా, వేరే వాళ్ళకి ఎందుకు? లేకపోతే ఒక కూల్ డ్రింకు, లేకపోతే ఏదో ఒక మంచిది, నేనే మంచి బట్టలు వేసుకోను, నా ఇంటి వాళ్ళకి ఎందుకు? స్వార్థంగా కూడా ఆలోచించవచ్చు. కానీ క్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే అలా కాదు బాబు, నేను మిమ్ము ఎలా ప్రేమించానో అలా ప్రేమించండి. ఒక కమ్యూనిటీలో సుపీరియర్, నేను ఇది తిన్ను అది తిన్ను, మేము చాలా సింపుల్గా ఉంటాను నేను, కాబట్టి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ ఏం తినకూడదు, మంచి ఆహారం తినకూడదు, మంచి బట్టలు వేసుకోకూడదు, సంతోషంగా ఉండకూడదు అంటే తప్పు. అలా కాదు. నిన్ను నీవు ప్రేమించుకుంటావంటే ఓకే. కానీ ప్రభు ఏమంటున్నారంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటే అంతకంటే కూడా నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలా. క్రీస్తు ఎలా ప్రేమించారు? సిలువలో మనందరి కోసం రక్తం కార్చి మరణించారు. అలా మనము కూడా ప్రభు మనల్ని ఎలా ప్రేమించారు అలా మనం వేరే వారిని ప్రేమించాలి అని మనకు వాక్యం బోధిస్తుంది ప్రియులారా. ఈ ఆజ్ఞలు అంటే నేను ఎక్కడో ఒక చోట ఒక సంఘటన, ఒక విషయం చదివాను. 2 వ్యక్తులు ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. 2 ఫ్రెండ్స్. వాళ్ళు సుమారు 2 గంటల ప్రయాణం చేయాలి. పొద్దున ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళల్లో ఫస్ట్ మాట్లాడుకున్నారు, ఒక అరగంట చక్కగా జోకులు వేసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఇద్దరు మళ్ళీ భక్తి పరులే, ఇద్దరు గుడికి వెళ్ళే వాళ్ళే, ఇద్దరు మరి ఇద్దరికే వాక్యం గురించి బాగా, వాక్యం మీద పట్టు ఉంది, దేవుని వాక్యం కూడా వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళల్లో అయితే ఒక అరగంట మాట్లాడుకున్న తర్వాత ఒక వ్యక్తి తన జేబులో లేకపోతే తన సంచిలో ఉన్నటువంటి ఒక బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ చేయటానికి కొన్ని పునుగులు మరి సంచిలో నుంచి బయటికి తీశాడు. ఆ పునుగులు తీసుకొని ఆ పక్కకు తిరిగి ఆ పునుగులు తింటా ఉన్నాడు. ఆ పక్కన ఫ్రెండ్, మరి ఆ పడవలో ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, కానీ అట్లాగే ఈ పునుగులు వెంక చూస్తూ ఉన్నాడు. చూసి మరి అతనికే ఆకలేసి నోరూరి ఆయన ఒక మాట అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుదువుగాక. నువ్వు ఎలా తింటున్నావో నాకు కూడా పెట్టు. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించుదువుగాక అని ఒక డైలాగ్ వేశాడు వాక్యం నుండి. అతను ఏం చేశాడు? పునుగులు తింటూ పొరుల సొమ్మును ఆశింపక ఉందువుగాక అన్నాడంట. అంటే ఏంటి ఇక్కడ? ఈ చదువుకున్న వాక్యం
బుర్రలోకి వెళ్ళింది, మైండ్లోకి వెళ్ళింది, కానీ హృదయంలోకి వెళ్ళలేదు. వాక్యం తెలుసు, 10 ఆజ్ఞలు తెలుసు వాళ్ళకి. ఆయన ఏమన్నారు, నిన్ను ప్రేమించుకుంటున్నావో నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని ప్రేమించని ఆయన అంటే ఇతగాడు పునుగులు తినుకుంటూ ఏమన్నాడు, పొరుల సొమ్మును ఆశింపక ఉందువుగాక అని అన్నాడు. అంటే మనం నేర్చుకున్నది, మనం చదువుకున్నది, మనం తెలుసుకున్నది కేవలం ఇక్కడ మాత్రమే ఉండకూడదు ప్రియులారా. ఇక్కడ ఉన్నది హృదయంలోకి వెళ్ళాలి. ఒట్టి మాటలతో బ్లా 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 బ్లా. అందుకే మదర్ తెరీసా ఏమన్నారు, ప్రార్థించే పెదవులు కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అన్నారు. చేతనంత సహాయం మనం చేయగలగాలి. కాబట్టి ఒక వ్యక్తి అంటున్నాడు ప్రియుల, క్రిస్టియానిటీ అంటే క్రైస్తవం ఒక సిద్ధాంతం కాదు, క్రైస్తవ మతం ఒక సిద్ధాంతం కాదు. మరేంటి? క్రైస్తవ మతం ఒక సంబంధం. ఇట్స్ ఎ రిలేషన్షిప్. క్రిస్టియానిటీ ఈజ్ ఎ రిలేషన్షిప్, ఇట్స్ నాట్ ఎన్ ఐడియాలజీ. క్రైస్తవత్వం ఒక సిద్ధాంతము కాదు, ఒక సంబంధం. ఎవరితో సంబంధం? యేసయ్యతో సంబంధం. వి గ్రో ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఎదగాలి, క్రీస్తు వలె మనం మారాలి. అది క్రైస్తవం. సో ఈ ఆజ్ఞలు ప్రియులారా, క్రీస్తు ప్రభు అన్ని ఆజ్ఞల్ని ఒకే ఒక ఆజ్ఞ చేశారు. ఆ ఆజ్ఞ ఏంటంటే, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. మనం గనక ఈ ఆజ్ఞను పాటిస్తే, ప్రేమ ఆజ్ఞను పాటిస్తే మనకు కొన్ని లాభాలు ఉన్నాయి. మొట్టమొదటి, మనం దేవుని స్నేహితులం అవుతాం, దేవుని ప్రేమలో పాలు పంచుకుంటాం. ఆ వాక్యం చూడండి ఎలా చెప్పారో, చాలా చక్కగా ఉంటుంది ప్రియులారు. ఇక్కడ మాట, నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండునట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమలో మనం పాలు పంచుకుంటాం. ఈ ప్రేమ అంటే లవర్స్కి బాగా అర్థమైంది. లవర్స్ ప్రేమ అంటే ఎప్పుడు అదే వ్యక్తి గురించి ఆలోచిస్తాం. ఆ వ్యక్తికి ఏది సంతోషాన్ని ఇస్తుందో, ఏది ఆనందాన్ని ఇస్తుందో అదే చేయాలనుకుంటాం. మనం ప్రేమించే వ్యక్తి కొరకు ఏమి చేయటాకైనా వెనకాడం. మన ఎప్పుడో పాత రోజులు ఒక కథ ఉంది, మీకు తెలిసిన కథే. ఒక చిన్న పిచ్చుక తెల్ల గులాబీతో ఫ్రెండ్షిప్ చేసింది. ఆ తెల్ల గులాబీకి ఒక కోరిక ఉంది. ఏంటి? తెల్ల గులాబీ అనుకున్నదంట, నేను ఎప్పటికైనా ఒకసారి ఎర్ర గులాబీగా మారాలి. కానీ ఎలా అవ్వగలదు? ఆ తెల్ల గులాబీ ఎర్ర గులాబీగా మారలేదు తన స్వశక్తితో. కానీ తన స్నేహితురాలైన ఈ యొక్క పిచ్చుకతో ఈ తెల్ల గులాబీ అందంట. ఏమని? ఆ ఫ్రెండ్స్ కదా, పిచ్చుక తెల్ల గులాబీ ఫ్రెండ్స్. ఈ పిచ్చుకతో తెల్ల గులాబీ అంది, నేను ఎప్పటికైనా ఎర్ర గులాబీగా మారాలనుకుంటున్నాను, నాకు కొంచెం హెల్ప్ చేయవా అని అడిగిందంట. అప్పుడు తన స్నేహితురాలు యొక్క ఆలోచనని, కోరికని మనసులో పెట్టుకొని పిచ్చుక ఆలోచన చేసింది, నేను ఏ విధంగా నా ఫ్రెండ్కి హెల్ప్ చేయగలను, ఈ తెల్ల గులాబీ ఎర్ర గులాబీగా ఎలా మార్చగలను అని అనుకొని ఆలోచన చేసి చివరికి తన రక్తాన్ని కార్చి ఆ తెల్ల గులాబీని ఎర్ర గులాబీగా మార్చాలనుకుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ పిచ్చుక వెళ్ళి ఆ గులాబీ చెట్టుకున్న ముళ్ళుకి తనను తాను గుచ్చుకొని అక్కడ గాయం ఏర్పరచుకొని కారే రక్తాన్ని వెళ్ళి ఆ రక్తం తెల్ల గులాబీ మీద కార్చి ప్రాణాలు వదిలింది. తెల్ల గులాబీ ఏమో ఎర్ర గులాబీగా మారింది. ప్రేమ అంటే కొన్నిసార్లు పిచ్చిగా ఉంటుంది. మన లాజిక్ కూడా కొన్నిసార్లు ఫెయిల్ అయ్యిద్ది ప్రేమలో. సో ప్రియులరా, మన దేవుని ప్రేమ అంటే మనం పిచ్చిగా ఉండమని కాదు, కానీ అంత లోతుగా ప్రభు అంటున్నారు, నా ఆజ్ఞలు మీరు పాటిస్తే నా ప్రేమలో నెలకొని ఉంటారు. నేను నా తండ్రి ఎలా ఉంటామో మీరు కూడా మాలో ఏకమవుతారు, దేవునితో ఒకటవుతాం. అసలు అక్కడ ఫీజులు పేలిపోతాయి, మనకు అర్థం కాదు అసలు. అది ట్రినిటీ అనే సబ్జెక్ట్, త్రిత్వమే మనకు అర్థం కాదు. పితా పుత్ర పవిత్రాత్మ ముగ్గురు మరి ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు అంటే మనకు అసలు అర్థం కాదు, మన శక్తికి మించిన ఆలోచన. కానీ ప్రభువు అంటున్నారు, మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో ఉంటారు. ప్రేమలో ఉండటమే కాదు, తర్వాత 11వ వచనం చదువుతున్నాం, యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. ఏంటి? నా ఆనందము మీ యందు ఉండవలెను అనియు
మీ ఆనందము పరిపూర్ణము కావలెను అనియు నేను మీతో ఈ విషయాలు చెప్తున్నాను. నా ఆనందం మీలో ఉండాలి, నా సంతోషం మీలో ఉండాలి, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి. అసలు సంతోషం, ఆనందం ఈ లోకంలో మనకు తక్కువ దొరుకుద్ది. ఏదో తాత్కాలికంగా ఏదో ఒక కొద్దిగా మంచి ఆహారం తిన్నప్పుడు, ఒక ఫ్రూట్ తిన్నప్పుడు, ఏదో మీ కొంతమందికి సినిమాలు చూసినప్పుడు, కొంతమందికి ఇంకా రకరకాలుగా కొంతవరకు రిలీఫ్ ఉంటుంది, కానీ నిజమైన ఆనందం కాదు అది, నిజమైన సంతోషం కాదు అది. ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ జాయ్. మనం ఈ లోకంలో చూసేది చాలా తక్కువ, కానీ దేవుని ప్రేమ, దేవునిలో ఆనందం, దేవునిలో ఆ సంతోషం ప్రియులారా, మాటలతో మనం చెప్పలేము, అది అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది. ప్రభువు అంటున్నారు, నా ఆజ్ఞలు మీరు పాటిస్తే, ఏంటి ఈ ప్రేమ ఆజ్ఞ మీరు పాటిస్తే మీరు నా ప్రేమలో ఉంటారు, నా ఆనందంలో మీరు కూడా పాల్గొంటారు అంటున్నారు. ప్రియులారా, అయితే ఈరోజు మొదటి పట్టణములో మనందరికి ఒక ఛాలెంజ్ పేతురు గారు జీవితం మనకు నేర్పిస్తుంది. ఏంటి? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో పేతురు గారికి ఒక కనువిప్పు కలిగింది. పేతురు గారి యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. అంతకు క్రితం ప్రారంభంలో పేతురు గారికి అన్యులంటే ఇష్టం ఉండేది కాదు, అసహించుకునేవాడు. అన్యులంటే వేరే జాతి వారంటే పేతురు గారికి ఇష్టం ఉండేది కాదు. మన భాషలో చెప్పాలంటే వాడుక భాషలో పేతురు గారికి క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ ఉండేది. వేరే కులస్తులంటే అతనికి అసహ్యం. అమ్మో, వారు వేరే కులస్తులు, లేకపోతే వేరే జాతి వారు, వేరే దేశం వారు, వాళ్ళకు దూరంగా ఉండాలి అని అనుకునేవాడు. పేతురు గారు ఏమనుకునేవాడు అంటే, కేవలము యూదులకు మాత్రమే దేవుడు తండ్రి, దేవుడు యూదులు మాత్రమే ఏర్పరచుకున్నవారు, స్పెషల్గా దేవుని చేత ఎంపిక చేసుకున్నవారు, వారికి మాత్రమే రక్షణ, వారు మాత్రమే గొప్పవారు, వారు మాత్రమే మంచివారు అని పేతురు గారు అనుకునేవాడు. కాబట్టి ఈనాటి మొదటి పట్టణం అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో పేతురు, కొర్నేలి అనే ఒక అంశం ఉంటుంది. చదవండి మీరు ఇంటికాడ, చాలా బాగుంటుంది ఆ అంశం. కొర్నేలి ఎవరు? ఒక శతాధిపతి, రోమన్ శతాధిపతి, చాలా గొప్పవాడు. కానీ అతను తాను ఏ మతంలో ఉన్నాడో అక్కడ చక్కగా ఉన్నాడు. అతని జీవితం ఎలా ఉండేదంటే, అతను చాలా నీతిమంతుడు, దాన ధర్మాలు చేసేవాడు. ఒక వాక్యం చదువుతాను, ఆ యొక్క కొర్నేలి ఎటువంటి వాడంటే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం. కైసరియా పట్టణములో ఉన్న ఇటాలియా పటాలమునకు శతాధిపతి అయిన కొర్నేలి అనువాడు ఒకడు ఉండెను. అతని కుటుంబములో వారందరూ దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండిరి. అతడు పేద సాధలకు దానాధర్మములు చేయుచు సదా దేవుని ప్రార్థించుచుండెను. ప్రైజ్ ద లార్డ్. సరే, ఆయన యేసయ్య ఎవరో తెలిగిపోయినా వేరే మతంలో ఉన్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, నీతి నిజాయితీ కలిగి జీవిస్తున్నాడు, దేవుడి ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. కానీ అతను వేరే జాతన, యూదుడు కాదు, రోమన్ సెంచూరియన్, యూదుడు కాదు. కానీ పేతురు గారికి అమ్మో యూదుడు కాదు కదా అని కొద్ది దూరంగా డిస్టెన్స్గా ఉంటున్నాడు. అప్పుడు పేతురు గారికి ఒక దర్శనం కలిగింది. మీరు అదంతా నేను కొద్దిగా క్లుప్తంగా చెప్తున్నాను. ఆ దర్శనం తర్వాత ఏంటి? ఆ దర్శనంలో పేతురు గారికి ఒక దుప్పట్లో కొన్ని వస్తువులన్నీ అతనికి కనిపించి తినమనంటే పేతురు, అమ్మో ప్రభువా నేను అది తినను, అది అశుద్ధం, నేను అది ఎలా తింటాను అంటే, ఒక రకంగా ఏంటంటే నేను కొన్ని విషయాలు తినను, కొన్ని ఆహారాలు నేను ముట్టుకోను, ఆ జంతువు మలినమైనది, లేకపోతే ఇది మంచిది కాదు అని ఒకలాంటి తలంపులు పేతురు గారికి ఉండేది. కాబట్టి దేవుడు ఒక దర్శనాన్ని పేతురు గారికి ఇచ్చి, ఆ దర్శనం ద్వారా నువ్వు అన్నీ తిను అంటే, అందరిని అంగీకరించు, అందరిని నీవు గౌరవించు, అందరిని నీవు దేవుని బిడ్డగా చూడు అని పేతురు గారికి దర్శనంలో దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఈ దర్శనం తర్వాత పేతురు గారు ఒక మాట అంటున్నాడు. మీరు బైబిల్ ఉంటే పెన్తో అండర్లైన్ చేసుకున్న మాట. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 34, 35 వచనాలు అక్కడ నేను చదువుతాను. ఏమంటున్నారు అక్కడ పేతురు గారు అంటే, చూడండి అక్కడ. అంతటా పేతురు నోరు తెరచి ఇట్లు ప్రసంగింప ఆరంభించెను. ఏం ప్రసంగం చెప్తున్నాడు? దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరిని సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని. ప్రైజ్ ద లార్డ్. గాడ్ హ్యాస్ నో పార్షియాలిటీ with regard to caste, race, language, region, color, creed, nothing.
ఆల్ ఆర్ ఈక్వల్ ఫర్ గాడ్. అందరూ దేవుని బిడ్డలే. దేవుడు ఎట్టి పక్షపాతం లేక అందరిని సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని. ఇప్పుడు నాకు ట్యూబ్లైట్ వెలిగింది, నా బుర్ర అప్పుడు పనిచేస్తుంది. ఆ కులం వాళ్ళు, ఈ కులం వాళ్ళు, ఈ జాతి వారు, ఈ మతం వారు, ఆ భాష వారు, లేకపోతే ఈ స్టేటు, ఆ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, లేకపోతే జమ్మూ కాశ్మీర్, గుజరాత్, లేకపోతే రకరకాల ఆంధ్ర, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రకరకాల రాష్ట్రాలు, ఒరిస్సా, లేకపోతే ఇంకా మనకున్న 29 రాష్ట్రాల అన్నీ వాళ్ళిట్లా వీరిట్లా, ఆ జాతి ఈ జాతి, ఆ కులం ఈ కులం, ఇవన్నీ పక్కన పెట్టేయాలి దైవ బిడ్డలకు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఈ కుల భేదాలు వదిలిపెట్టాలి, మత భేదాలు వదిలిపెట్టాలి, భాష ప్రాంతీయవాదం వదిలిపెట్టాలి. అందరం దేవుని బిడ్డలే. మనం ఏం ప్రార్థన చేద్దాం? పరలోకమందున్న మా తండ్రి. నాకు తండ్రి దేవుడు, పక్కవాడు అదే ప్రార్థన చేస్తున్నాడు. నేను దేవుని తండ్రి అంటున్నా, ఆయన తండ్రి అంటున్నాడు, నువ్వు తండ్రి అంటున్నావు. మరి అందరూ తండ్రి అన్నప్పుడు మరి అందరూ మనం దేవుని బిడ్డలమే కదా. కాబట్టి పేతురు గారు అంటున్నాడు, దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరిని సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని అని ఏమంటున్నాడు? దేవునికి భయపడచ్చు, సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనా దేవునకు అంగీకార యోగ్యుడే. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ ఇంకోసారి మీ కొరకు నేను చదువుతున్న వాక్యం, దేవునికి భయపడచ్చు, దైవ భయం కలిగిన వాడు, సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి అయినా, అంటే దైవ బలం, ఫియర్ ఆఫ్ గాడ్ అండ్ గుడ్ క్యారెక్టర్. నీకు దైవ భయం ఉండి గుడ్ క్యారెక్టర్ ఉంటే నువ్వు ఏ జాతి వాడువైనా, ఏ మతానికి చెందిన వాడైనా నీవు అంగీకార యోగ్యుడివే, దేవునికి నువ్వు గొప్పవాడివే. కాబట్టి క్రైస్తవులందరూ ఒక ఛాలెంజ్, మీరు కుల భేదాలు లేకుండా ఉండగలరా? వేరే కులస్తులతో మంచిగా ఉండగలరా? మీలో ఉన్న ఈ ద్వేషం లేకపోతే ఈ యొక్క ప్రెజుడీస్, కాస్ట్ ఫీలింగ్స్ అన్ని తీసేసి అందరూ కలిసిమెలిసి జీవించగలరా? మీరు జీవిస్తేనే దేవుని బిడ్డలు, లేకపోతే మీరు సైతాను బిడ్డలు. పేతురు గారు అంటున్నారు, ఇప్పుడు నేను గుర్తించి తిని. నువ్వు గుర్తించావా? నీ కళ్ళు ఇంకా మూసుకొని పోయినాయా? నువ్వు కళ్ళు తెరుచుకుంటున్నావా? అందరిని సమానంగా చూడగలుగుతున్నావా? నీకుంద రక్తమే, వాళ్ళకుంద రక్తమే. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్ అని ఈనాటి మొదటి పట్టణం మనకు బోధిస్తుంది ప్రియులారా. తర్వాత కూడా పేతురు గారు అంటున్నారు, ఆయన వాక్యం చెప్పినప్పుడు అందరి మీద పవిత్రాత్మ దిగొచ్చింది. అక్కడ రకరకాల జాతులు వారు ఉన్నారు, రకరకాల ప్రాంతీయవాదులు అక్కడ ఉన్నారు. అందరి మీద సమానంగా దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ప్రియులారా, పరిశుద్ధాత్మ గాలిలాగా ఉంటుంది. గాలి ఎటువి తన ఇష్టం వచ్చినట్లు గాలి అట్లా వెళుతూ ఉంటుంది. దేవుని ఆత్మ కూడా అంతే. మనం చెప్పలేము ఎవరి మీదకు పవిత్రాత్మ రావాలి, ఎవరి మీదకు పవిత్రాత్మ రాకూడదు, దేవుని పని. కావు నువ్వు దేవుని ఫ్రెండ్ అవ్వాలంటే, దేవుని మిత్రుడు నువ్వు కావాలంటే ఆజ్ఞలు, ప్రేమ ఆజ్ఞ పాటించడం అంటే ఇదిగో నేను చెప్పే కదా, ఎక్కడ కాదు, బట్టి పట్టడం కాదు వాక్యాలని, లేకపోతే మైండ్లో బుర్రలో ఉంచుకోవటం కాదు, అది ఇక్కడ నుండి నీ హృదయంలోకి రావాలి. నీ హృదయంలోకి అది ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క ఆజ్ఞ నీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చెప్పే కదా. క్రైస్తవత్వం సిద్ధాంతం కాదు, అది ఒక సంబంధం, క్రీస్తుతో సంబంధం. యూ షుడ్ గ్రో ఇన్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. దేవునితో మనం ఆత్మీయంగా ఎదగాలి, ఆయన ఆజ్ఞను పాటించాలి. చివరిగా రెండో పట్టణం అంతా ప్రేమ గురించే. ఏం చెప్తున్నారు? ప్రేమ. మొట్టమొదటి వాక్యం యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది. ప్రేమ ఎక్కడ నుండి వచ్చింది? దేవుని నుండి పుట్టినది. కనుక మనం పరస్పరము ప్రేమింతుము, ప్రేమించువాడు దేవుని మూలముగా జీవించును. తర్వాత అక్కడ చదువుకుంటూ వెళ్తే దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. నువ్వు ప్రేమించలేకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్, యూ డోంట్ నో గాడ్. దేవుని అడ్రస్ ఏంటి? లవ్. వాట్ ఈజ్ అడ్రస్? నువ్వు దేవునికి ఉత్తరం రాయాలంటే ద అడ్రస్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్, LOVE, లవ్. ఆ లవ్ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని నుండి వచ్చింది. ఆయనే ప్రేమ. తర్వాత ఇక లాస్ట్లో 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమి అని కాదు, ఆయన మనల్ని ప్రేమించి మన పాపములను విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ అన ఇట్టిది. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని కాదు, ఆయన ఫస్ట్ నిన్ను ప్రేమించాడు.
సో ఫస్ట్ స్టెప్ దేవుని నుండే వస్తుంది ఎప్పుడైనా. నువ్వు నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. ఈ యోహాను సువార్తలో కూడా సువిశేషంలో ఒక మంచి మాట ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మనం గురు పట్టాభిషేకం అప్పుడు ఈ వాక్యం చదువుతారు. ఏంటి? మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొన్నాను. ప్రైజ్ ద లార్డ్. నేను వెళ్ళి దేవుణ్ణి విశ్వసించడం కాదు, దేవుణ్ణి అంగీకరించడం కాదు. ఫస్ట్ నేను కాదు చేసింది, ఆయన చేశాడు. నేను దేవుణ్ణి ఎన్నుకోవాలా, ఆయన నన్ను ఎన్నుకున్నాడు. నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఒక కుటుంబంలో తండ్రిగా, ఒక కుటుంబంలో తల్లిగా, ఒక కుటుంబంలో అక్కగా, చెల్లిగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు ఎన్నుకోవటం కాదు. సో ఫస్ట్ ఇనిషియేటివ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి ఫస్ట్ స్టెప్ వస్తుంది. ఆయన నిన్ను పిలిచాడు, ఆయన నిన్ను అభిషేకిస్తున్నాడు, ఆయన నిన్ను ఎన్నుకుంటున్నాడు. కాబట్టి ఆ గొప్పతనం నీది కాదు, ఆయనది. నాకంటే మన భాషలో చెప్పండి, ఇరగదీసే వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకంటే చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకంటే తెలివితేటలు ఉన్నవాళ్ళు, అందగాళ్ళు చాలామంది ఉన్నారు. నేనే ఎందుకు? కానీ ఆయన తన కృప వల్ల, తన ప్రేమ వల్ల ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. నిన్ను పిలిచాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు, ఎన్నుకుంటున్నాడు. కాబట్టి ఆ దేవునికి రుణపడి ఉండాలి ప్రియులారా. ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనందరం ప్రేమ కలిగి జీవించాలని దేవుని వాక్యం మనల్ని కోరుతుంది. మొట్టమొదటిగా ప్రియులారా, ఈ యొక్క సమరీ ఏం చెప్పాలంటే, మొట్టమొదటిగా మనం దేవుని స్నేహితులం, సేవకులం కాదు, స్నేహితులు. మన స్నేహితుడు అవ్వాలంటే అబ్రహాములాగా, చిన్న తెరేసమ్మలాగా దేవుని యొక్క శ్రమలలో పాలు పంచుకోగలగాలి. తద్వారా మనం ప్రభు స్నేహితులం అవుతాం, ఆయన ప్రేమలో నెలకొని ఉంటాం, ఆయన ఆనందంలో మనం పార్టిసిపేట్ చేస్తాం. ఇది సువిశేషం మనకు బోధించేది. మొదటి పట్టణంలో పేతురు గారి యొక్క కళ్ళు తెరుచుకున్నాయి, మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆయన అన్నాడు, ఇప్పుడు నేను గుర్తించాను, దేవుడికి పక్షపాతం లేదు, దేవుడికి అందరూ సమానులే. ఎవరైతే దైవ భయము కలిగి సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారు అందరూ దేవుని ఎదుట అంగీకార యోగ్యులే అని తనలో మార్పుని గ్రహించి ప్రజల ఎదుట ప్రసంగిస్తున్నాడు. అన్యులు కూడా పవిత్రాత్మ పొందడం చూశాడు. రెండో పట్టణంలో యోహాను గారు అంటున్నారు, ప్రేమ అడ్రస్ దేవుడు, దేవుని అడ్రస్ ప్రేమ దేవుని నుండి పుట్టింది. మనం పరస్పరం ప్రేమించుకోవాలి. మనం ప్రేమించుకోకపోతే మనం దేవుని బిడ్డలం కాదు. తర్వాత ఆయన ఫస్ట్ మనల్ని ప్రేమించాడు, మనం కాదు ఆయన ప్రేమించింది. ఫస్ట్ స్టెప్ దేవుడి నుంచి వస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనందరం కూడా దేవునికి మిత్రులు అవటానికి ప్రయత్నం చేద్దాం. బలహీనతలు ఉంటే తొలగించమని దేవుణ్ణి వేడుకుందాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.